కంక్లూజన్ ఇవ్వండి. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా అండి. మన శ్రీకాంత్ రెడ్డి గారు ఒక మాట శ్రీకాంత్ రెడ్డి గారు అన్నారు. శ్రీకాంత్ గారు జ్వాలాపురం శ్రీకాంత్ శ్రీకాంత్ గారు క్షమించండి. మీకు వైసీపీలో అంటే ప్రతి ఒక్కరు మీకు అలా నేను పేరు కాదండి. తగిలిచ్చేస్తారు మీరు. అలాగే శ్రీకాంత్ గారు 2024లో 3 ముక్కల ప్యాకెట్ అని ఏదేదో కూటమి ప్రభుత్వం కోసం మాట్లాడుతున్నారు. ఆ 3 ముక్కల ప్యాకెట్లోనే జోకర్గా మిగిలిపోయిందండి ఎవరు? వైసీపీ గవర్నమెంట్. సో ఆ విషయాన్ని శ్రీకాంత్ గారు మర్చిపోయినట్టున్నారు. ఇంకొక విషయం ఏంటంటే సార్ తమరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు సార్. ఆగండి సార్. సార్ 11కి ముట్టుకాయలు ముట్టినప్పుడే సార్ 11కి ముట్టుకాయలు ముట్టినప్పుడే తమరు ఆగాలి సార్. తమరు ఆగాలి సార్. నెక్స్ట్ మీరే మాట్లాడండి. 11కి మెట్టుకాయలు ముట్టినప్పుడే తమరు ఆగాలి సార్. ఇంకొకటి వారేమన్నారంటే జోకర్ ఎవరు జోకర్ గా మిగిలారు తెలుసుకోవడం మిమ్మల్ని అంటున్నారు. అదే అండి, జోకర్ ఎవరయ్యారు అని జనాలు చెప్పారు కదండి. 11 ఇచ్చినప్పుడే డిసైడ్ అయ్యారు. అంతే కదా సార్. ఇంకోటి మా అధినేత మీద గౌరవం చూపించిన సురేంద్ర నాయుడు గారికి ధన్యవాదాలండి. ఇక్కడ ఒక చిన్న వచ్చే స్థానిక సంస్థల మీద ఒక చిన్న విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలనుకున్నాను, ప్రజలు తెలియజేయాలి. అడవి బాట గ్రామ స్వరాజ్యం పేరుతో కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, దానికి సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారే సమన్వయంతో ఈ కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా గ్రామాల్ని పట్టుకొమ్మలుగా దేశానికి తయారు చేస్తున్నారండి. నేను గంటాపదంగా చెప్పదలుచుకున్నాను సార్. సుమారు 95% స్ట్రైక్ రేట్తో స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోబోతుంది. 95% రాసి పెట్టుకోండి. ఆ 5% ఏంటంటే కాదు సార్, వైసీపీలో కూడా కొంతమంది నిబద్ధత కలిగిన వ్యక్తులు ఉన్నారు సార్. మేము ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నెగ్గాలని కోరుకోవాలి కదా. ఆయన మా కోసం ఎలా ఆలోచించాడో కనీసం శ్రీకాంత్ గారు నెగ్గాలనే మేము కోరుకోవాలి కదా. అందుకని 5% వాళ్ళకి ఇస్తున్నాం సార్. ఇంకొక విషయం అండి, కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలి అని ప్రయత్నాలు చేస్తున్న వైసీపీకి క్లియర్ కట్గా ఒక సందేశం కానీ లేదంటే వార్నింగ్ అనుకోండి, ఏదని కులాల మధ్యన కానీ మతాల మధ్యన కానీ చిచ్చు పెట్టవద్దు. ఎందుకంటే రాబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, అంటే గతంలో వేలు చేసినట్టు దొంగోట్లు వేయించుకోవటము, లేదంటే నామినేషన్స్ లాక్కోవటము, భయపెట్టడము, ఇలాంటి ఏమీ లేకుండా ఎవరైనా స్వేచ్ఛగా సాంప్రదాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగబోతుంది సార్. కళ్యాణ్ గారు హామీ ఇస్తున్నారు సార్, ప్రజాస్వామ్యబద్ధంగా డెఫినెట్ గా జరుగుతాయి సార్. జరుగుతాయి సార్ అన్ని. ఆలగడ్డ గుర్తుందా? ఆలగడ్డ నియోజకవర్గం చెప్పండి సార్. చెప్పండి. పార్టీ సంబంధించిన ఇన్ఛార్జికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తూ సంవత్సరం నుంచి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించే దిక్కు లేదు మీ పార్టీ ప్రభుత్వానికి. ఒక చిన్న విషయాన్ని ఒక చిన్న విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆలగడ్డ అన్నది ఒక స్థానిక విషయం అండి. స్థానిక సమస్య అన్నది ఆ స్థానికంగా ఉండే నాయకుల ద్వారా అధిష్టానానికి చేరవేస్తే వెళ్తుంది. ఒక ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళాలి. ఎలాగ మీరు నాకు దృష్టికి తీసుకొచ్చారు కనుక డెఫినెట్గా అక్కడ ఏ విషయం మీద ఆగింది, ఎలా ముందుకు వెళ్ళాలి, లేదంటే నిజంగా ఏమైనా ఇబ్బంది జరిగిందా జనసేనకి అన్నది డెఫినెట్గా పరిశీలిస్తామండి. అధిష్టానం సార్ వాళ్ళు చెప్పడం కాదు సార్, వాళ్ళు గాలి మాటలు బోల్ చెప్తారు సార్. వాళ్ళు మాట్లాడే ఏదండి అది ఎందుకు జరగలేదు అన్నది తెలియాలి కదా సార్. అక్కడ ఏంటన్నది గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే అండి, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాని మీద స్పందించగలం. తీసుకోకుండా మీరు ఇమీడియట్ గా చేయించండి అంటే నేనైతే చూద్దాం సార్. అది అధిష్టానం దృష్టిలో ఉందో లేదో తెలుసుకోవాలి కదండి. తప్పకుండా మీరు చెప్పింది నేను అధిష్టానం దృష్టి తీసుకెళ్తానండి. ఒక్కటైతే చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒక ప్రత్యేకమైన దృష్టితో ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో భాగంగానే రాబోయే స్థానిక సంస్థల్లో 95% అన్ని స్థానాలు కూటమి ప్రభుత్వం గెలుచుకోబోతుంది. ఇది వాస్తవం సార్. సో పంపకాల్లో కూడా అలాంటి ఇబ్బంది లేదు అసలు. పంపగా అదే చెప్తున్నాను సార్, మన పరిధి కాని అంశాలు మనం మాట్లాడాలి సార్. మన పరిధి కాని అంశాలు మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు పంచుకుంటారు సార్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, రాసుకుంటారు. మన పరిధిలో కాని అంశాలు మనం మాట్లాడకూడదు. డెఫినెట్ గా మనం ఏదైతే ఉందో ఆ ముగ్గురు అధినేతలో కూర్చుని టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కూర్చుని వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ మీద డెఫినెట్గా సంయుక్త ప్రకటన వస్తుందండి. అప్పుడు కూడా మనం ఇలా కూర్చొని మాట్లాడదాం సార్. జ్వాలాపురం శ్రీకాంత్ గారు మీకు 5% మిగిల్చారు.
సరే బ్రహ్మనాయుడు గారు, సరే నేను ఇంతకుముందు సహృదయంతో చెప్పాను, వాళ్ళు స్వీకరించలేదు. నేను ఇంకా స్వీకరించే కదండి 5% ఇచ్చాం మీకు, స్వీకరించిన వాళ్ళే కదండి